మనం డిఫరెంట్ స్టేట్స్‌లో దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసుకుందాం రండి. ముందుగా కర్ణాటక స్టేట్. కర్ణాటకలో దసరా సెలబ్రేషన్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది మైసూర్ సిటీ. మైసూర్ ప్యాలెస్‌ని లక్షల దీపాలతో అలంకరిస్తాము. విజయదశమి రోజు జంబూ సవారి అని జరుగుతుంది. అంటే అలంకరించిన ఏనుగుపై చాముండేశ్వరి దేవి ఊరేగింపు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్‌లో దసరా సెలబ్రేషన్స్. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ గుడిలో చాలా వైభవంగా చేస్తారు. దేవికి రోజు ఒక అలంకారం చేస్తారు. లక్షల కొద్ది భక్తులు నవరాత్రి సమయంలో దర్శనం చేసుకుంటారు. ప్రత్యేకంగా ఆయుధ పూజ చేస్తారు. కొత్త పనులు అంటే లైక్ అక్షరాభ్యాసం లాంటివి మొదలు పెడతారు. విజయదశమి రోజు ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. తెలంగాణలో బతుకమ్మ పండుగ జరుపుకుంటాం. రకరకాల రంగుల పూలతో అందమైన పూల గోపురం లాగా చేస్తారు. దాన్నే బతుకమ్మ అంటారు. మహిళలు, అమ్మాయిలు జానపద పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ నాట్యం చేస్తారు. వెస్ట్ బెంగాల్లో పెద్ద పెద్ద దుర్గా అమ్మవారి విగ్రహాలను తయారు చేసి వాటిని అలంకరించిన పందిరిలో పెడతారు. 5 రోజుల పాటు ప్రజలు భక్తితో పూజలు చేస్తారు. నృత్యం, పాటలు పాడతారు. రుచికరమైన మిఠాయిలు తింటారు. చివరి రోజు ఆ విగ్రహాన్ని గొప్ప ఊరేగింపుతో చెరువుతో నిమజ్జనం చేస్తారు. గుజరాత్ స్టేట్ లో దసరా సెలబ్రేషన్స్ అంటే నృత్యం, సంగీత పండుగ. మహిళలు, పురుషులు రంగురంగుల సంప్రదాయ దుస్తులు ధరించి వాళ్ళు దీపం లేదా అమ్మవారి విగ్రహం చుట్టూ గర్భా నాట్యం చేస్తారు. రాత్రి వేళల్లో కోలాట కర్రల సహాయంతో దాండియా నృత్యం చేస్తారు. తమిళనాడు స్టేట్లో బొమ్మల కొలువు పెడతారు. చెక్క మెట్ల మీద దేవతల బొమ్మలు, జంతువుల బొమ్మలు, రాజుల బొమ్మలు పెడతారు. పిల్లలు తమ స్నేహితుల్ని ఇంటికి పిలిచి బొమ్మలను చూపిస్తారు. భక్తి పాటలు పాడుతారు. ప్రత్యేక ప్రసాదం సుండలను చేసి వచ్చిన వారికి పంచుతారు. మహారాష్ట్ర స్టేట్లో దసరా సెలబ్రేషన్స్. ఇళ్లల్లో ఒక ఘటము, పవిత్రమైన కుండను పెడతారు. ప్రతిరోజు ఆ కుండకు పూలు, పసుపు కుంకుమతో పూజ చేస్తారు. విజయదశమి రోజు ప్రజలు జమ్మి ఆకును ఒకరికొకరు ఇచ్చుకుంటారు. ఈ ఆకు బంగారం లాంటిదని భావించి అందరికీ ధన సంపద, ఆనందం, శ్రేయస్సు కలగాలని ఆశీర్వదిస్తారు. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ కుల్లు వ్యాలీలో దసరాను చాలా యూనిక్ గా చేస్తారు. ఇండియా అంతా దసరా సెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ గ్రామ దేవతలను అలంకరించి చిన్న పల్లకిలో పెట్టి దాన్ని భుజం మీద వేసుకుని తీసుకుని వస్తారు. వందలాది దేవతలు ఒకే చోటు సమావేశమైనట్టు ఉంటుంది. 7 రోజుల పాటు కుల్లు దసరా జరుపుకుంటారు. సంగీతం, జాతర, నాట్యం, సాంస్కృతిక కార్యక్రమాలతో. ఇక నార్త్ ఇండియా రామలీల నాటకాన్ని ప్రదర్శనం చేస్తారు. విజయదశమి రాత్రి రావణాసురుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడు పెద్ద పెద్ద దిష్టి బొమ్మలు చేసి వాటిని దహనం చేస్తారు. ఇది ధర్మం అధర్మంపై గెలిచిందని సూచిస్తుంది. మీరు ఏ స్టేట్ అండ్ మీకు ఏ స్టేట్ దసరా సెలబ్రేషన్స్ చాలా యూనిక్ గా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.